Hello everyone. ఈ రోజు SSCGL Tier 1 2023 17th July shift for questions చూద్దాం రండి. ఏ సబ్జెక్ట్? జనరల్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇదేం అడిగారు? బ్యాక్ అగెయిన్స్ట్ ద వాల్. బ్యాక్ అగెయిన్స్ట్ ద వాల్ అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అవడం డిఫికల్ట్ గా ఉన్నప్పుడు బ్యాక్ అగెయిన్స్ట్ ద వాల్ అంటాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. So be in a difficult situation from where escape is difficult. Antonym అడిగారు ఫిల్దీ. ఫిల్దీ అంటే ఏంటి అంటే చాలా డర్టీగా ఉండటం అనమాట. సో డర్టీకి ఆపోజిట్ ఏంటి? క్లీన్. ఓకే. సో డిగ్నిఫైడ్ అంటే గుడ్ మేనర్స్ కలిగి ఉండటం, కంపోజ్డ్ గా ఉండటం. ఓకే. ఇంటిగ్రల్ అంటే మొత్తం అని. బ్యారన్. బ్యారన్ అంటే అన్ప్రొడక్టివ్ అని. బ్యారన్ ల్యాండ్స్ అంటాం కదా. ఓకే. నెక్స్ట్. షీ ఈస్ లాఫింగ్ ఎట్ మీ ప్యాసివ్ వాయిస్ లో రాయాలి. ఈజ్ లాఫింగ్ అన్నారు, సో బీయింగ్ లాఫ్డ్ ఉండాలి. సో ఐ ఆమ్ బీయింగ్ లాఫ్డ్ ఎట్ బై హర్. ఓకే, ఇక్కడ బీయింగ్ లాఫ్డ్ ఉంది కానీ వజ్ ఉంది, మనకి ప్రెసెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. యాంటోనిమ్ అడుగుతున్నారు, అన్కంఫర్టబుల్. అన్కంఫర్టబుల్ కి ఆపోజిట్ ఏమవుతుంది? కంఫర్టబుల్ అవుతుంది. కంఫర్టబుల్ అంటే ఉన్న ఆప్షన్స్ లో సూట్ అయిన ఆప్షన్ ఏంటి అంటే ఈజ్ఫుల్. ఈజ్ఫుల్ అంటే ఏంటి అంటే ప్రొవైడింగ్ కంఫర్ట్ అని. డిఫికల్ట్ తెలిసిందే కదా, కష్టమైన కష్టం అని. దానికి అన్కంఫర్టబుల్ యాంటోనిమ్ కాదు. ఆక్వర్డ్ అంటే ఏంటి? అన్కంఫర్టబుల్ గా ఉంటాం. ట్రబుల్సమ్ అంటే ఏంటి? ట్రబుల్ లేదా డిఫికల్టీని కాజ్ చేయటం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ప్రెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ ది పాస్ట్ టెన్స్ ఫార్మ్. సో పాస్ట్ టెన్స్ విల్ వస్తుందా? రాదు. విచ్ కమ్ వస్తుందా? రాదు. విచ్ కేమ్ అవుట్ ఆర్ వస్తుందా? రాదు. సో ద డిక్లరేషన్స్ విచ్ కేమ్ అవుట్ ఫ్రమ్ దట్ ఆఫీస్ వర్ నాట్ డిపెండబుల్. సో పాస్ట్ టెన్స్ అంటే సెంటెన్స్ మొత్తం పాస్ట్ టెన్స్ లోనే ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. బివేర్. సబ్స్టిట్యూట్. బివేర్ అంటే అవేర్ ఆఫ్ అని అర్థం. ఓకే. హ్యావింగ్ నాలెడ్జ్, దాని గురించి ముందే తెలిసి ఉండటం. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ ప్రొఫేన్. ప్రొఫేన్ మనకి PROPHANE కాదమ్మా, PROFANE. ప్రొఫేన్ అంటే ఏంటి అంటే డిస్రెస్పెక్ట్ అని అర్థం. ఓకే. ఏదన్నా రిలీజియస్ కి సంబంధించిన వాటికి డిస్రెస్పెక్టివ్ గా ఉంటే దాన్ని ప్రొఫేన్ అంటాం అన్నమాట. ఓకే. ఆచారాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అంటారు కదా, అటువంటి వాళ్ళని ప్రొఫేన్ పీపుల్ అంటాము. రీజనబుల్ తెలిసిందే, లాఫబుల్ తెలిసిందే, బ్లెస్డ్ కూడా మనకి ఫెమిలియర్ వర్డే. నెక్స్ట్. A detailed description of a series of real or fictional events taking place over a long period of time. సో దీన్ని ఏమంటామంటే తెగా అంటాం అన్నమాట. ఓకే. ఒక ఫిక్షనల్ సిరీస్, టైమ్లీ ఫిక్షనల్ సిరీస్ గురించి రాస్తే దాన్ని తెగా అంటాము. మనకి కొన్ని ఉన్నాయి కదా, ఐస్లాండిక్ సెగాస్ అని, విన్లాండ్ సెగాస్ అని. ఓకే. అవి విట్నెస్ అంటే తెలుసు కదా, ఎవరన్నా ఒక ఈవెంట్ ని చూసిన పర్సన్ ఉంటే అతన్ని విట్నెస్ అంటాం అన్నమాట. జర్నల్ అంటే డైలీ రికార్డ్ ఆఫ్ ఈవెంట్స్. డైలీ రికార్డ్ ఆఫ్ ఈవెంట్స్. కేస్ స్టడీ. కేస్ స్టడీ అంటే ఇన్డెప్త్ అనాలిసిస్ అన్నమాట, ఒక పర్టికులర్ థింగ్ గురించి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ హూ కంపైల్స్ ఏ డిక్షనరీ. డిక్షనరీని కంపైల్ చేసే వాళ్ళు ఏమంటాము? లెక్సికోగ్రాఫర్ అంటాం అన్నమాట. ఓకే. సో
ఇక్కడ లెక్స్ అంటే వర్డ్ అని అర్థం. ఓకే, గ్రాఫింగ్ అంటే టు రైట్ అని. సో హూ కంపైల్స్ ద డిక్షనరీ ఈజ్ లెక్సికోగ్రాఫర్. ప్లెజరిస్ట్ అంటే ఏంటి అంటే ఒక పర్సన్ అదర్ పర్సన్స్ వర్క్స్ ని దొంగలించడం అనమాట. అతను ఒక పర్సన్ ఐడియాస్ కానీ లేకపోతే అతని వర్కింగ్ కానీ ఇంకొక పర్సన్ స్టీల్ చేయటం. స్టీల్స్ అదర్స్ ఐడియాస్ ఆర్ వర్క్. ఓకే, ఐకనోక్లాస్ట్ అంటే ఏంటి అంటే ఇన్స్టిట్యూషన్స్ ని అటాక్ చేసే వాళ్ళు ఐకనోక్లాస్ట్ అంటాము. అంటే నమ్మకాలని, ఇన్స్టిట్యూషన్స్ ని, సూపర్స్టిషన్స్ ని అటాక్ చేసే పర్సన్ ని. నెక్స్ట్ బిబ్లియోఫైల్ అంటే హూ లవ్స్ బుక్స్. ఫైల్ అంటే లవ్ అని అర్థం. నెక్స్ట్ యాంటోనిమ్ ఆఫ్ సొఫిస్టికేటెడ్. సొఫిస్టికేటెడ్ కి యాంటోనిమ్ మనకి ప్రిమిటివ్ వస్తుంది. సొఫిస్టికేటెడ్ అంటే కల్చర్ అని అర్థం. కల్చర్డ్ అని, లేకపోతే టెక్నాలజీలో కానీ నాలెడ్జ్ లో కానీ అడ్వాన్స్డ్ గా ఉండే వాళ్ళని సొఫిస్టికేటెడ్ అంటాం అన్నమాట. సో దానికి ఆపోజిట్ ప్రిమిటివ్. ప్రిమిటివ్ అంటే బేసిక్. సో కల్చర్డ్ కానీ అడ్వాన్స్డ్ కానీ. సో ప్రిమిటివ్ అంటే ప్రైమరీలీ, బేసిక్స్. ఓకే, లేకపోతే సింపుల్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. విజిలెంట్ కి సినానిమ్. విజిలెంట్ అంటే ఇచ్చిన సెంటెన్స్ లో ద బర్గ్లర్ వాస్ వెరీ కాషియస్. కాషియస్ వస్తుంది. అండ్ సో హీ అవాయిడెడ్ ద సెక్యూరిటీ పర్ఫెక్ట్లీ యాజ్ దే డిడ్ నాట్ ఫైండ్ ఎనీ రూల్స్. సో విజిలెంట్ అంటే ఏంటి అంటే కేర్ఫుల్ గా ఉండటం, అలర్ట్ఫుల్ గా ఉండటం, వాచ్ఫుల్ గా ఉండటం. ఓకే, నెక్స్ట్ ప్రూఫ్ తెలిసిందే కదా, కానీ విజిలెంట్ కి సంబంధించింది కాదు అది. బర్గ్లర్ అంటే దొంగ అని, అండ్ సెక్యూరిటీ అంటే విజిలెంట్ కి సినోనిమ్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ యాంటోనిమ్ ఆఫ్ ఎఫర్వసెంట్. ఎఫర్వసెంట్, మనకి ఎఫర్వసెంట్ మీనింగ్ తెలియదు అనుకున్నాము. క్వశ్చన్ చదువుదాం రండి. సోనాలి is a bubbly and carefree in comparison to her sister Maitili's subdued nature. ఎఫర్వసెంట్ మనము కెమిస్ట్రీలో చదివి ఉంటాము. ఒక రియాక్షన్ ఎఫర్వసెంట్ రియాక్షన్ అంటే ఏమొస్తుంది? ఎఫర్వసెంట్ రియాక్షన్ అంటే బబుల్స్ రియాక్షన్ ఎఫర్వసెంట్ రియాక్షన్ అంటాం అనమాట. సో అలా బబుల్ గుర్తున్నా కానీ సోనాలి అంట బబ్లీ అండ్ కేర్ ఫ్రీ అంట, కానీ అతని ఆమె సిస్టర్ అంట సబ్డ్యూడ్ అంట. సో రెండు ఆపోజిట్స్ కదా. సో బబ్లీకి ఆపోజిట్ ఏమో సబ్డ్యూడ్ ఉంది. మనం బబుల్ అంటే ఏమనుకున్నాం? ఎఫర్వసెంట్ అనుకున్నాం. సో ఎఫర్వసెంట్ ఆపోజిట్ సబ్డ్యూడ్ అవుతుంది. సో అది నేను అలా పెట్టాను అనమాట. సో మనకి ఎఫర్వసెంట్ యాక్చువల్ మీనింగ్ ఏంటి అంటే లైవ్లీ అని అర్థం. ఓకే, లైవ్లీ అని అర్థం ఎఫర్వసెంట్ అంటే. ఓకే, అండ్ సబ్డ్యూడ్ అంటే క్వైట్ గా ఉండడం, క్వైట్. ఓకే, యాక్టివ్ గా ఉండటం లైవ్లీ ఎఫర్వసెంట్ అంటే. సబ్డ్యూడ్ అంటే క్వైట్ గా ఉండటం. ఓకే, నెక్స్ట్ సినోనిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ ఇంటర్లింక్డ్. ఇంటర్లింక్డ్ అంటే ఇంటర్లేస్డ్ అనే కదా. ఓకే, చూద్దాం రండి. సో ద కేస్ ఆఫ్ Vanuatu in 2020 is a clear example of the constant and complex challenges faced by SIDS. It shows how SIDS are dealing with multiple crises at the same time and how COVID-19 has particularly exposed SIDS extreme and interlinked vulnerabilities. Interlinked ante interlaced vulnerabilities. Interlaced ante woven closely. Okay, సో కంటిన్యూస్ అంటే అన్ఇంటరప్టెడ్ అని. ఓకే, సివియర్ అంటే వెరీ ఇంటెన్స్, చాలా సీరియస్ గా. ఓకే, ఫ్రీ అంటే తెలిసిందే కదా, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ కానీ కన్స్ట్రెయిన్స్ కానీ లేకుండా ఉండటం. హరాంగ్. హరాంగ్ అంటే ఏంటి అంటే ఒక స్పీచ్ కనుక చాలా అగ్రెసివ్ గా లెంతీగా ఉంటే
అటువంటి స్పీచ్ ని హరాంగ్ అంటాము. ఎల్ఎన్టిఎల్ అగ్రెసివ్ స్పీచ్. అదొక ఫోర్స్ఫుల్ స్పీచ్ అన్నమాట. యూజువల్ గా అగ్రెసివ్ గా ఉంటుంది, క్రిటికల్ గా ఉంటుంది. అటువంటి స్పీచ్ ని మనం హరాంగ్ స్పీచ్ అంటాము. సో స్ట్రిక్ట్లీ డిసిప్లినరీ అంటే ఎన్ఫోర్సెస్ స్ట్రిక్ట్ రూల్స్. స్ట్రిక్ట్ రూల్స్ ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. అండ్ అలానే అథారిటీ మెయింటైన్ చేస్తారు, చాలా హార్ష్ గా ఉంటారు. వాళ్ళని స్ట్రిక్ట్ డిసిప్లినరియన్ అంటాం అనమాట. బ్రేకర్ ఆఫ్ ఐడియాస్ ఏంటి అంటే రిలీజియస్ స్టాట్యూస్ లేకపోతే రిలీజియస్ సింబల్స్ ఉంటాయి కదా, వాటి గురించి ఆఫెన్ గా ప్రొటెస్ట్ చేయటం, రెబల్ చేయటాన్ని బ్రేకర్ ఆఫ్ ఐడియల్స్ అంటాము. ఎయిర్ప్లేన్ షెడ్ అంటే హ్యాంగర్. HANGAR. ఓకేనా. ఒక్కొక్కసారి ఎయిర్ప్లేన్ షెడ్ అని ఇచ్చి HANGER కూడా ఇస్తారు, HANGER కూడా ఇస్తారు. చూసుకొని పెట్టండి. ఎయిర్ప్లేన్ కాబట్టి ఏతో స్టార్ట్ అయింది కాబట్టి ఈ రాదు, ఏనే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ద రివర్ ఫ్లోయింగ్ అండర్ ద బ్రిడ్జ్. సో ద రివర్ ఈస్ ఫ్లోయింగ్ అండర్ ద బ్రిడ్జ్ అంటాం, లేకపోతే ద రివర్ ఫ్లోస్ అండర్ ద బ్రిడ్జ్ అంటాము. Next question. Substitute. They have disposed all the old books. Disposed of antam. Disposed of ante to throw something. Okay. And disposed out ante adoka incorrect phrasal verb anamata. And disposed on kuda incorrect. And disposed by kuda incorrect construction of phrasal verb. Disposed of correct one. Disposed of ante ఏదన్నా ఒక వస్తువుని త్రో అవే చేయటము. టు త్రో అవే. నెక్స్ట్ క్వశ్చన్, 17th క్వశ్చన్. టు ప్రైమ్ ద పంప్. టు ప్రైమ్ ద పంప్ అంటే ఒకరి గ్రోత్ ని లేకపోతే ఏదైనా ఒక యాక్షన్ ని ఎంకరేజ్ చేయటాన్ని టు ప్రైమ్ ద పంప్ అంటాము. స్టిమ్యులేట్ చేయటం, ఎంకరేజ్ చేయటం. ఓకే. ఇనిషియల్ గ్రోత్ ఆర్ యాక్షన్ ని కానీ, ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది వస్తే ఇట్ ప్రైమ్స్ ద పంప్ ఫర్ మీ అంటే నాలో ఉన్న గ్రోత్ ని ఎంకరేజ్ చేస్తున్నట్టు, స్టిమ్యులేట్ చేస్తున్నట్టు. ఓకే. అండ్ మ్యానిపులేట్ సమ్వన్ టు అచీవ్ సక్సెస్ కరెక్ట్ మీనింగ్ కాదు ప్రైమ్ ద పంప్ కి. ఓకే. నెక్స్ట్. లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ ఆర్ మిస్టీరియస్ బై నేచర్. మిస్టీరియస్ కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటమ్మా? MYSTERIOUS. మిస్టీరియస్ అంటే ఏంటి అంటే స్ట్రేంజ్ గా బిహేవ్ చేయటము. ఓకే. అంటే వాళ్ళ గురించి అండర్స్టాండ్ చేసుకోవడం చాలా కష్టం, వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం, వాళ్ళని ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. ఓకే. అటువంటి బిహేవియర్ ని మిస్టీరియస్ బిహేవియర్ అంటాము. ఓకే. సో MYSTERIOUS. 19th క్వశ్చన్. సెంటెన్స్ కరెక్షన్ గ్రామటికల్లీ కరెక్ట్ గా ఉండాలి. ఏ ఓల్డ్ యూనిఫామ్ అనం కదా, ఖచ్చితంగా ఇక్కడ ఆర్టికల్ ఉండాలి. ఇట్ ఈస్ ద ఓల్డ్ యూనిఫామ్ బట్ మెమరబుల్ థింగ్ ఫర్ మీ. అదొకటే కాదు కదా. సో ఇట్ ఈస్ అండ్ ఓల్డ్ యూనిఫామ్, అదొక ఓల్డ్ యూనిఫామ్ కానీ అది నాకు ఒక మెమరబుల్ థింగ్. ఆప్షన్ డి అంటే కరెక్ట్ అవుతుంది, అది ఆప్షన్ 1 లో ఉంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ద ఆడియన్స్ లవ్డ్ హర్ పర్ఫార్మెన్స్. పాస్ట్ టెన్స్ లో ఉంది, విల్ రాదు, ఈజ్ రాదు. వాజ్ లవ్డ్ బై హర్ కానీ పర్ఫార్మెన్స్ కాదు, హర్ పర్ఫార్మెన్స్ వాజ్ లవ్డ్ బై ది ఆడియన్స్. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. Redwing had read dash that one of his favorite writers. Em chadivaడు somewhere. He has read somewhere that one of his favorite writers, Ernest Hemingway, had been asked what was the best dash for a novelist. What was the best training for a novelist? అతను ఎక్కడో చదివాడు, ఈ ఫేవరెట్ రైటర్స్ చెప్తున్నట్టు అతను అడిగాడంట నోవలిస్ట్ కి కావాల్సిన బెస్ట్ ట్రైనింగ్ ఏంటి అని. అప్పుడు తను చెప్పాడు, he said an unhappy childhood. Redwig had enjoyed a fine time growing up, but he dash if his whole life. He wondered if his whole life dash was unfolding. ఎక్స్పిడిషన్. ఎక్స్పిడిషన్ అంటే ఏంటి అంటే
సైంటిఫిక్ జర్నీ అన్నమాట, లేకపోతే ఒక జర్నీలో రీసెర్చ్ చేయడానికో ఎక్స్ప్లోర్ చేయడానికో ఇన్వాల్వ్ అయిన జర్నీని మనము ఎక్స్పిడిషన్ అంటాము. ఓకే, was unfolding more like a novel and would be dash on one person, would be based on one person, one character, the guy in charge, that is he himself. Maybe he got a happy childhood and then an unhappy adulthood. That's how novels worked అని అతను చెప్పారనమాట. ఓకే, సో ఇది వాటి 25 ఇంగ్లీష్ క్వశ్చన్స్. రేపు జనరల్ రీజనింగ్ క్వశ్చన్స్ తో వస్తాను. ఓకే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, ఆల్ ది బెస్ట్.